పశ్చిమాసియాలో ఏర్పడ్డ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, మన భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. మరి ఇజ్రాయెల్లో ఉన్న తెలుగు ప్రజల పరిస్థితి ఏంటి? మిసైళ్ల దాడుల నుంచి ప్రభుత్వం ప్రజలను ఎలా రక్షిస్తోంది? అక్కడి నుంచి టీవీ9 ప్రేక్షకులకు వివరించారు ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సోమా రవి. అక్కడి పరిస్థితిని ఆయన మాటల్లోనే విందాం. తెలవి సిటీ పరిసరాల్లో ఉంటామండి. అంటే కంటిన్యూగా మన బంకర్ లో ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే ఇరాన్ మిసైల్స్ పంపించినప్పుడు గవర్నమెంట్ మన ప్రతి ఫోన్ కూడా అలర్ట్ వైబ్రేషన్ తో కూడిన మెసేజ్ పంపిస్తుంది. మన నిద్రలో కూడా లేస్తాం ఆ మెసేజ్ తోని. మిసైల్ వచ్చే అవకాశం ఉంది, మీరు అలర్ట్ గా ఉండమని చెప్పి. ఆ తర్వాత ఫ్యూ మినిట్స్ లో అది ఎంత స్పీడ్ లో వస్తుంది, ఏ దిశలో వస్తుందని గమనించి పర్టికులర్ ఒక 2-3 సిటీలకు వాళ్ళు అంచనా వేసి సైరెన్స్ ఇస్తారండి. ఎవరికైతే మళ్ళీ సెకండ్ సైరెన్స్ వస్తుందో ఫోన్ కు మొత్తం సిటీకి, వాళ్ళు బంకర్ లోకి విత్ ఇన్ 1-2 మినిట్స్ లోపు వెళ్లాల్సి ఉంటుంది. మనం బయటకే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మోస్ట్లీ 90-95% మిసైల్స్ ని పైన పేల్చేస్తారు. ఈవెన్ పైన పేల్చేసినప్పుడు అవన్నీ ముక్కలని కింద పడతాయి కదండి, ఎక్కడెక్కడ పడుతాయో తెలియదు. ఈవెన్ ఆ ముక్కలతో కూడా మన ప్రమాదం జరగవచ్చు, డైరెక్ట్ మిసైల్ ద్వారా కాకుండా. సో కాబట్టి మనం కంపల్సరీ బంకులోకి వెళ్లాల్సిందే. బంకర్కి వెళ్తున్నానండి, బంకర్ లోపలికి వెళ్తున్నాను. ఇది అవునండి, పరుగులు తీయాల్సిందే కదా, అంటే ఎక్కువ టైం ఉండదు కదా. ఎంత తొందరగా వెళితే మనకు అంత సేఫ్టీ కాబట్టి బంకర్లోకి వెళ్తున్నానండి. అది బిల్డింగ్ సైజుని బట్టి ఉంటుందండి. పెద్ద బిల్డింగ్లు అయితే నీకు 50 మంది 100 మంది కూడా ఉండొచ్చు. చిన్న బిల్డింగ్లు అయితే 10 మంది 20 మంది. సో ఇది డిఫరెంట్ అయిన బిల్డింగ్ సైజుని బట్టి ఉంటుందండి, కెపాసిటీని బట్టి. ఇదేనండి బంకర్. అంటే మనం ఆ ప్రజెంట్ ఆ సమయంలో మనం ఎక్కడ ఉంటామో ఆ బంకర్ లో ఉండి, దీనికి దగ్గరలో ఉంటే ఎక్కడ ఉంటాము. మనం 24 అవర్స్ ఇంట్లోనే ఉండం కదండి. అంటే మనం ఉన్న ఆ ఏరియాలో అందుబాటులో ఉన్న బంకర్కి వెళ్తాం. ప్రతి బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లోకైనా వెళ్ళొచ్చు, మన ఇంట్లోకైనా కాదు, రోడ్డు పక్కన ఉండే ఏ బిల్డింగ్ లోకైనా వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ హౌస్ లో ఉంటుంది కాబట్టి నో అబ్జెక్షన్, మీరు రావద్దు మా ఇంట్లోకి అట్లాంటి ఏముండదు. ఓపెన్, ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇన్ కేసు మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి మీకు ఎక్కడ ఉందో తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఉంది వెళ్ళండి అని చెప్తారండి. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, ఇదంతా 9 ఇంచెస్ ఉంటుంది కదా, 9 ఇంచెస్ 12 ఇంచెస్. ఇది ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనము బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఇట్లాంటి పిల్లర్స్ ఇస్తాం కదండి. పిల్లర్స్, ఇది పిల్లర్ మనం పిల్లర్స్ వేస్తాం కదండి 4 దిక్కుల. సో ఆ పిల్లర్స్ లాగా 4 దిక్కులో కాకుండా మొత్తం 4 దిక్కుల గోడ అంతా పిల్లర్స్ తోనే ఉంటుంది. సో మళ్ళీ స్లాబ్ కూడా పిల్లర్ సైజులోనే ఉంటుంది, స్ట్రాంగ్ గా 9 ఇంచెస్ 12 ఇంచెస్ అట్లా ఉంటుంది. సో కాబట్టి ఏం కాదు, బయటకు వస్తున్నానండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, భయం లేదు. కాకపోతే మొదటి 2 రోజులు కొంచెం ఎక్కువ పెద్ద మొత్తంలో మిసైల్స్ వచ్చాయి. మొదటి 2 రోజులు రాత్రుల్లో సరైన నిద్ర లేదు. కానీ ఈ 2 రోజుల రాత్రుల్లో నుంచి కొంచెం తీవ్రత తగ్గింది. అంటే అంత గత 2 రోజులకు వచ్చినట్టు రావట్లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మన తెలుగు వాళ్ళందరం సేఫ్ గా ఉన్నాము. కేవలము మన ఫోన్కి వచ్చే మెసేజ్ ని అలర్ట్ గా ఉండి దాన్ని గమనిస్తూ ఇమీడియట్లీ వెళితే సరిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఇంకెలాంటి జాగ్రత్త కూడా అవసరం లేదు. విత్ ఇన్ 1-2 మినిట్స్ లో మనం ఏ ఇంట్లోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను రోడ్డు పైన ఉన్నానండి, ఈ రోడ్డు పైన ఇప్పుడు అలర్ట్ వస్తే పక్క ఇంట్లో ఏ ఇంట్లోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు బస్సులు కూడా అన్ని నడుస్తున్నాయి చూడండి, బస్సులు అన్ని, కార్లు అన్ని నడుస్తున్నాయి. ఇది కూడా అంటే ఎస్ఎస్సీలు అన్ని నడుస్తున్నాయి. ఒకవేళ మిసైల్స్ పేల్చేస్తారు కదా పైన పేల్చేసినప్పుడు అవన్నీ ముక్కలు అయిపోయి కింద పడతాయి కదండి. మోస్ట్లీ దానికోసమే లోపల ఉండడం. ఎందుకంటే డైరెక్ట్ మిసైల్ వచ్చి పడడం అనేది రేర్ అండి. ఎందుకంటే వాళ్ళు 100 మిసైల్స్ పంపిస్తే దాంట్లో ఒక 5 మిసైల్స్ కింద పడే అవకాశాలు ఉంటాయి. 90-95 మిసైల్స్ ని పైననే పేల్చేస్తుంది ఈ ఐరన్ డ్రెస్ సిస్టమ్ ద్వారా ఇజ్రాయెల్ గవర్నమెంట్.